నువ్వు సిద్ధపడవలసిన వాటిని సరైన రీతిని సిద్ధపడకుండా నేను జడగొడుతుంటాడు. వాడు చర్చికి రానిస్తాడు, కానీ మారు మనసు పొంది బాప్తిజం పొందే విషయంలో మాత్రం వాడు అడ్డు తగులుతాడు. వాక్యం విననిస్తాడు, కూర్చొని దేవుని మాటలు విననిస్తాడు, ఆ వాక్యానికి లోబడే విషయంలో మాత్రం అడ్డు తగులుతాడు. వాడేమంటాడు తెలుసా? ఒకసారి సాతాను బ్యాచ్ మీటింగ్ జరిగిందంట. దెయ్యాలు కదా వాడు అనుచరులు, దెయ్యాలంతా కలిసి గ్రూప్ మీటింగ్ వేసుకున్నాయంట. సాతాను స్పెషల్ మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్లో దెయ్యాలన్నీ కలిసి ఆయనకి విన్నవించుకుంటున్నాయి సైతాన్కి. అయ్యా సైతాన్ గారు, ఇట్లా జరిగింది, ఇది మంచి చెడ్డ అని చెప్తున్నాయి అన్నమాట. అరే మీరు ఎన్ని తిప్పలు పడినా రక్షణ పొందేవాళ్ళు పొందుతున్నారు కాదురా, ఇంకా మెరిట్గా చేయాలి మన వర్క్ అన్నాడట. ఏం చేద్దామండి, పాస్టర్లు అందరినీ సావగొడితే అన్నాడట ఒక దెయ్యం. ఒరే ఆ పని చేస్తే ఒకరిని చంపితే 1000 మంది తయారవుతారా వాళ్ళు, అట్లా చేస్తాడు ఆయన. ఇంకొకటి చంపేస్తే మొత్తం కలిసి ఎంతమందిని చంపామో అంతమంది పరలోకం పోతారు, మళ్ళీ మెయిన్ కిరీటాలు వస్తాయి వాళ్ళకి. అవునా? సరే ఓ పని చేస్తే పాస్టర్లు కాకుండా విశ్వాసం సాగుకొడితే అన్నాడు ఇంకొకటి. ఇంత పనికిమాల దేయాలి కాబట్టి రా మనం ఇక్కడ చేస్తున్నాం చీకట్లో. ఏం తెలియరా, విశ్వాసం చంపితే చచ్చిన వాళ్ళందరూ పరలోకం పోతారా, నరకానికి కదా మనం తీసుకెళ్ళాలి. సరే ఇంకొక దయ్యం వచ్చాడంట. సైతాన్ గారు, నేను అట్లా చేయట్లేదండి, నేను ఈ మధ్యకాలంలో ప్లేట్ ఫిరాయించాను, మార్చానండి. ఏం చేస్తాను తెలుసా? చర్చికి వెళ్తున్నా, పాస్టర్ని గదిలి ఇట్లా, విశ్వాసాన్ని గదిలి ఇట్లా వెళ్తున్నా, నేను కూడా వెళ్ళి కూర్చుంటున్నా. కూర్చుని ఆడు కష్టపడి ప్రసంగం చేస్తాడు కదా, ఆడు చెప్పే మాటలు విని వీళ్ళు మారు మనసు పొంది బాప్తిస్మం పొందుదామన్న ఆలోచన, అదే రక్షణలోకి వద్దాం, రక్షింపబడదాం అన్న ఆలోచన వస్తుంది కదా, దాన్ని కూడా నేను ఆపట్ల రాణిస్తున్నా, వాక్యం విన్నిస్తున్నా, చర్చికి బానిస్తున్నా అంటే వాడు వెర్రి ముఖం వేసుకొని చూశాడంట. ఏంట్రా నువ్వు ఏం చేస్తున్నా? చర్చికి బానిస్తున్నావా? వాక్యం విన్నిస్తున్నావా? రక్షణకు తీర్మానం చేయనిస్తున్నావా? అవునండి, అన్నీ చేయనిస్తున్నా. ఆఖరి మాట ఏనండి, అయితే చివరిలో ఒక మాట అంటున్నానండి. ఏమంటున్నారంటే, చర్చికి వచ్చావు, వాక్యం విన్నావు, తీర్మానం చేశావు, ఇక చాలు. బాప్తీసం రక్షణ అనుభవం కొద్దిగా ఆగి చేద్దు కానీ లేని వాయిదాలు వేస్తున్నానండి అన్నాడట. శబ్బాష్రా, ఎంత ముదిరిపోయావరాను, నీలాంటోడు నా బృందంలో ఉంటే మామూలుగా ఉండదురా. ఇది చూసావా, చర్చికి రానిస్తున్నాడు, వాక్యం వినిస్తున్నాడు, ప్రార్థన చేయనిస్తున్నాడు, తీర్మానం చేయనిస్తున్నాడు, కానీ రక్షణ పొందటానికి, ఆ క్రియ చేయటానికి మాత్రం ఒక్క మాట అంటున్నాడంట, ఇప్పుడు కాదులే అంటున్నాడంట. ఎంతమందికి అర్థమైందో? ఎప్పుడు కాదులే, అయిపోయాయి. ఇక ఎన్ని సంవత్సరాలు చర్చిలో కూర్చుంటే మాత్రం ప్రయోజనం ఏముంది? దప్పిక అవుతుంది. ఎక్కడున్నాయి? దగ్గర ఉన్నాయా, దూరంగా ఉన్నాయా? నేను నీళ్ళ దగ్గరే ఉన్నాను, ఇప్పుడు నీళ్లు నా ముఖమును అంటి ఉన్నవి, అయినా నా దాహము తీరునా? మరి ఎప్పుడు తీరును? ఆ నీటిని నోటి దగ్గర పెట్టుకున్న తీరదు, నోట్లో పోసుకోవాలి. ఈ వంకతో కాసి నీళ్ళు తాగాను, స్వీకరించాలి. కొంతమంది ఏమవుతారంటే, చర్చికి వస్తున్నాగా అవన్నీ తర్వాత చూద్దాంలే, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిను. ఇక వచ్చావా రాలేదా, పాస్టర్కి పలావు పెట్టావా, బిర్యానీ పెట్టే, తీసి అవతలు పెట్టే, చెప్పిన మాటను అనుసరించి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది దేవుడు చెప్పిన ఆ విశ్వాస సంబంధమైన క్రియ చేశావా లేదా, అంతే. అది మాత్రం చేయలేదు కానండి. మా ఇంటికి ఎప్పుడు పాస్టర్ వచ్చినా పలావ్ తప్ప ఇంకోటి పెట్టలేదండి. పలావ్ తింటే పాస్టర్ గారికి అనవసరంగా కొలెస్ట్రాల్ పెరిగాయి, ఇంకంత మించి ఏం లేదు. దేవునికి స్తోత్రం.
నీ రక్షణ సంగతి ఏంటంటే అది పొందలేదులేండి. ఎందుకు పొందుదాం అనుకున్నాను, ఇప్పుడుగా తర్వాత చూద్దాం అనుకున్నానుగా నీ లోపులోనే చచ్చిపోయానండి. కొంతమంది అటు చెబుతారు, రేపు అక్కడ ఆన్సర్ అయిపోద్ది. సాతానుగాడు మోసం చేస్తున్నాడు. ఇప్పుడు కాదులే, ఇప్పుడే గాను వస్తుందే, ఇప్పుడు కాదులే, తర్వాతలే, తర్వాత చూద్దాం. చెప్తున్నా, నేడే రక్షణ దినమని వాక్యం చెబుతుంది. ఇప్పుడు కాదు తర్వాతలే అని చెప్పేది దేవుడు. మరి సరిగ్గా చెప్పండి, వాక్యం ఏం చెబుతుంది? మేడేనా? నేడే రక్షణ దినం అంటే మరి ఇప్పుడు కాదులే అనేవాడు ఎవడు? వాడిని ఏం చేయాలా? సైతానని తరిమి కొట్టి మనం బాప్తీసం పొందాలి, మారు మనసు పొంది. దేవునికి మహిమ కలిగినగా మెలకు ఉండాలండి. వాడి మాట విని లోబడ్డారంటే గర్జించు సింహం వలే, సింహం కాదు, సింహం లాగా మృంగ చూస్తున్నాడు అంటే ఇది సర్పం అన్నమాట. సింహం నవ్వులుద్ది, మాంసాన్ని సింహం నవ్వులుద్ది అండి, పళ్ళు ఉంటాయి దానికి. మింగేది సర్పం. గర్జించు సింహం లాగా ఫోజిచ్చి మింగటానికి ట్రై చేస్తున్నాడంటే ఇది సైతాన్, సర్పం. కాబట్టి 4వ విషయం చెప్తున్నా, దేవుని సంగతులు విననిచ్చి కూడా, దేవుని కొరకు బ్రతకడానికి తీర్మానం చేయనిచ్చి కూడా ఆ తీర్మానం క్రియాత్మకం కాకుండా వాడు అడ్డగిస్తాడు. అక్కడ నీకు మెలకు ఉండాలి. సేవలోనికి నువ్వు రావటానికి తీర్మానం చేయనిస్తాడు, కానీ దేవుడు ఎంత స్పష్టంగా నీతో మాట్లాడుతున్నా తర్వాత చేద్దాంలే అనిపిస్తుంటాడు నిన్ను. రక్షణకే వాయిదా కాదు, పరిచర్య చేయటానికి కూడా వాడు వాయిదా వేపిస్తాడు. మెళకువగలిగి దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం ముగిసిపోకముందే నువ్వు జాగ్రత్త పడాలి. రక్షణ పొందాల్సిన వాడు రక్షణ పొందాలి, సేవ పిలుపున్నోడు సేవ చేయాలి. సిద్ధపాటు లేకుండా జడగొడతాడు వాడు. 5వది లాస్ట్ మాట చెప్పి ముగిస్తా, రాకడకు కూడా నువ్వు సిద్ధపడకుండా జడగొడతాడు వాడు. రాకడకు కూడా జడగొడతాడు వాడు. ఎప్పుడో ఉందిలే, అయినా మనకి శ్రమలు బాధలు ఇబ్బందులు ఏమి ఉండవులే, అవన్నీ వచ్చేటప్పటికి మనం వెళ్ళిపోతాంలే, మనకి హ్యాపీ, ఏం ప్రాబ్లం లేదని మత్తు కలిగిస్తాడు. నేను చెప్తున్నా, శ్రమల కొరకు మనం సిద్ధపడాలి, రాకడ కొరకు మనం రెడీ కావాలి. దానికోసం ఏమేం చేయమని చెప్పాడో దేవుడు అవన్నీ చేసి ఆయన రాక కొరకు మనం సిద్ధంగా ఉండాలి. మన దీపాలు వెలుగుచుండనీయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పగట్టిగా. నువ్వు ఏ టైపులో ఉన్నావో నిన్ను నువ్వు విమర్శించుకో, నువ్వే ఆలోచించుకో. ఆ నిద్రపుచ్చుతూ జో కొడుతున్నాడేమో, తర్వాత చూద్దామని నీ బతుకంతే తెల్లారిపోయింది. కాకూడదు అట్లా. మెళకువగలిగి దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలను చేయగలిగినంత దేవుని కొరకు చేయాలి. ఆయన చెప్పినట్టు సిద్ధపడాలి, మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, ఆత్మను పొందాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి, పరిశుద్ధుల సహవాసాన్ని విస్మరించకుండా జాగ్రత్త పడాలి, ఉపదేశాన్ని పొందుకొని అనేకులకు సువార్త ప్రకటించాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. నిన్ను సిద్ధపడకుండా జడగొడతాడు, నిద్రమత్తం చేస్తాడు. ఓ జోక్ చెప్తా ఈ సందర్భంలో. ఇట్లాంటి ఎత్తైన బలిపీఠం ఉందండి ఓ చర్చిలో. ఇట్లనే ప్రేయర్ జరుగుతుంది. పాపం ఆయన జూనియర్ పాస్టర్ గారు ప్రసంగం అంతా పేపర్ మీద రాసుకున్నాడు. పేపర్ మీద రాసుకొని అది తెచ్చి టేబుల్ మీద పెట్టి ప్రార్థన చేద్దామన్నాడు. పాటలు అయిపోయినాయి, ప్రసంగం టైం. అందరూ వచ్చి కూర్చున్నారు, ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఈ లోపు ఒక అక్క వచ్చింది. అక్క, ఏందమ్మాయ అందరూ ఫ్యాన్లు వేసుకొని పాస్టర్ గారిని ఎత్తిన ఫ్యాన్ వేయలేదు అని వచ్చి ఆ ఫ్యాన్ స్విచ్ చేసింది. ఆ ఫ్యాన్ గిర్రం తిరగటం మొదలుపెట్టింది. పాపం నేను రాసుకున్న ప్రసంగం పేపర్ కాస్త అదృశ్యం అయిపోయింది. ఎటు పోయిందో, ఏ బల్ల కింద పోయిందో, ఏమైపోయిందో, మొత్తానికి ఎటో పోయింది ఆ పేపర్.
తీరా పాప ఈయన ప్రార్థన ఆమేన్ అని కళ్ళు తెరిచేసరికి ప్రసంగం పేపర్ లేదు ఆడ. ఇప్పుడు ఏం చెప్పాలి ఆయన? మూలవాక్యం ఏం చదివాడు తెలుసా? వచ్చుచున్నవాడు త్వరగా వచ్చుచున్నాడు అన్న వచనం చదివిచ్చాడు. ఆ వచనం చదివించి ప్రార్థన చేశాడు. ప్రసంగానికి ముందు ప్రార్థన చేస్తారు కదా, చేశాడు. కళ్ళు తెరిచేసరికి వచ్చి ఫ్యాన్ వేసింది, ఇది లేచిపోయింది. ఇక చూడు ఆయన పని. మ్యాటర్ అంతా అందులోనే ఉంది, ఆయన చెప్పాల్సింది మ్యాటర్ అంతా. ఆ పేపర్ ఏం కనపట్టల్లా. పైన ఫ్యాన్ తిరుగుతుంది, అర్థమైపోయింది. ఫ్యాన్ ఎవరో ఏ తిక్కలతో ఫ్యాన్ వేసింది. ఈ పేపరు లేచిపోయింది. పేపర్ ఇప్పుడు ఇది ఏం ప్రసంగం చేయాలో అమ్మ అని. ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్నాడు. వచ్చుచున్నవాడు త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. హల్లెలూయా. త్వరగా వచ్చుచున్నానని చెప్తున్నాడు. అని అడు తిరుగుతున్నాడు, ఈ బల్ల నటి నడుస్తున్నాడు, ఇటున్నాడు. వచ్చుచున్నవాడు త్వరగా అంటున్నాడు. మళ్ళీ అది కవర్ చేస్తున్నాడు. అటు పడుతుంది, ఇటు పడుతుంది. ఈ బల్ల జరిగి 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 అంచు మీదకి పోయింది. ఎంత వెతికినా పేపర్ కనపట్లే. ఆ ఎదురు కూర్చున్న వాళ్ళు మీలానే చూస్తా ఉన్నారు. వస్తున్నానని చెబుతున్నాడు అని కొడుతున్నాడు. ఆ బల్ల ఎత్తుతున్నాడు, అది జరుగుతుంది. ఈయనకు దడ పెరిగిపోతుంది. పేపర్ కనపట్ల. వస్తున్నాను అంటున్నాడు. అడిడిగా వెళ్తున్నాడు. ఇది అటు జరిగి 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 చివరికి వస్తున్నాను అని చెబుతున్నాడు. కొడతా ఇది బల్ల దన్మున ఆ ఎదురు నా మీద పడి, ఈ టెన్షన్లో ఈయన కూడా పోయి పడ్డాడు దాని మీద. ఆ బల్ల దిగిపోయి పప్పు అయిపోయిందా. అయ్యో మరో అమ్మాయి వాయో వెనక చిన్నంగా ఆయన లేపారు, బల్ల లాగారు. బల్ల మామూలు స్థానంలో పెట్టారు. ఆయన దగ్గరికి పోయాడు. ఆయన దగ్గరికి, అమ్మా అయ్యా అంటున్నా. అమ్మమ్మ ఏమనుకోవకు, పొరపాటు పడింది, ఇలా జరిగింది అనుకోలేదమ్మా, ఏమనుకోవకు అంటే, నీదేం తప్పు లేదు నాయనా, నీదేం తప్పు లేదయ్యా, నేనే బుద్ధి తక్కువదాన్ని అందంట. ఎందుకమ్మా అట్ట అంటున్నావు? ఎందుకమ్మా అంటే, నాకేం తెలిసే, ఫస్ట్ నుంచి నువ్వు చెబుతూనే ఉండవయ్యా వస్తున్నానని చెబుతున్నావయ్యా నువ్వు. నేను ఆయన వస్తున్నాడేమోలే, ఎప్పుడో వస్తాడులే, తర్వాత వస్తాడులే అనుకున్నా, కానీ వస్తున్నావని తెలియదయ్యా. నువ్వు చెబుతానే ఉండవయ్యా వస్తున్నానని. నేను నిద్రమోహం వేసుకొని కూర్చున్నాను. బాగా అయిందయ్యా నాకు. అమ్మా భయం లేచెళ్ళింది. ప్రియులారా, ఇందులో ఒక చిన్న రహస్యం ఉంది. ఇప్పుడు యేసయ్య వస్తున్నాడు అని చెప్పి ఎప్పుడో వస్తాడులే అని నేను ఎమరపాటుగా ఉన్నాను, కానీ ఇప్పుడు ఇలాంటి సంఘటన జరిగిద్దని ఊహించలేదు. అంటే ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఏంటంటే, ఆయన రాకడ మాత్రమే కాదు, మన పోకడ అనేది ఒకటి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏముంది? ఆయన రాకడ ఒకటే కాదు, మన పోకడ ఉండలే. కాబట్టి ముందు ఇది దృష్టిలో పెట్టుకుని సిద్ధపడద్దు. ఊపిరి ఉన్నప్పుడే చేయగలిగినంత దేవుని కోసం చేయొద్దు. చేయాలా లేదా? రాకడ ఇప్పుడు కాదు అంటే మరి నువ్వు ఉంటావా స్థిరంగా? ఆయన రావటం లేట్ అయితే అయ్యింది, నువ్వు పోవటం అయితే ఆగదుగా. అది ఇక్కడ పాయింట్. అని నవ్వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నవ్వితే నవ్వారులే. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. ఆయన రాకడే కాదు, మనం ఎప్పుడు పిలువబడతాం తెలియదు కనుక, మనకి పిలుపు రాకమునుపే, లేదా మనం ఉండగానే ప్రభు రాకమునుపే మనం సిద్ధపడి ఉండాలి. మెళకువ కోల్పోకూడదు, చురుగ్గా ఉండాలి. ఓకే, ఇంక సరిపోద్ది అనుకుంటున్నా. దేవునికి మహిమ. ఇంకెక్కువ చెప్తే మళ్ళీ మీరు నిద్రపోయే అవకాశం ఉంది. అందుకని మళ్ళీ ఇంటికి పోకుండా ఇక్కడే నిద్రపోతే మళ్ళీ నేనే ఆడ లేపేది మిమ్మల్ని. కాబట్టి ఒక్కసారి అలా లేచి నిలబడండి. జస్ట్ నడువులు సర్దుకుంటాయని అలా లేచి నిలబడండి. 5 సంగతుల విషయంలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. ఎవరో పట్టించుకోలేదు, ఎవరో ఆలోచించలేదు, ఎవరో నా గురించి బాధ్యత వహించలేదని నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు.
నీ గురించి చింతించువాడు ఒకడు ఉన్నాడు. ఆయనతో సంబంధాన్ని ఏర్పరచుకో. ఆయనతో అనుబంధం నీకు ముఖ్యం. ఆయనతో నీకు సరైన సంబంధం ఏర్పడితే, ఆయనకు నువ్వు దగ్గర కాగలిగితే, అందరూ వదిలేసి నన్ను హ్యాపీగా ఉండగలుగుతావు. ఆయన ఒక్కడిని వదిలిపెట్టి ఇక లోకాన్ని, ఈ మనుషుల్ని నువ్వు పట్టుకున్నావంటే ఒకనాటి ఘోరంగా వేదన పడతావు. ఒకటి. రెండవది, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండమన్నాడు ప్రభు. భయం గుప్పెట్లో నువ్వు బ్రతకడం దేవుని చిత్తం కాదు. కలవరాల్లో నువ్వు బ్రతకటం దేవుని సంకల్పం కాదు. ఆయన యందు స్థిర విశ్వాసం కలిగి నిబ్బరముతో ఆయనను సేవించడం దేవుని చిత్తం. నీకు ఎందుకింత కలవరం? ఎందుకింత ఆందోళన? నేను లేనా? నన్ను నమ్మలేవా? నువ్వు నమ్మలేవా? ఏ విశ్వాసం నీ విశ్వాసం? చిన్నదానికి కలవరపడతావు, పెద్దదానికి కలవరపడతావు, ఊరికనే భయపడతావు, గందరగోళం అయిపోతావు, గలిబిలైపోతావు. ఎందుకు బిడ్డ? నేను లేనా? ఎంతకాలం కలవరంలో ఉంటావు అంటున్నాడు ఆయన.